సో ఏది ఎమ్మెల్సీ ప్రిపేర్ చేసుకోమన్నారు. ఏ మేడం ఫోన్ చేశారు? దీపదాస్ గారు మీకు మీ ఇన్ఛార్జ్. ఓకే. మీది యు ఆర్ ఇన్ ద ఫస్ట్, యు ఆర్ ఇన్ ద లిస్ట్, మీరు అది ప్రిపేర్ చేసుకోండి. ఇంకొక అంశం ఏంటంటే అవి రెండు కూడా ఉన్నాయి కదా, గవర్నర్ ఎమ్మెల్సీస్ కూడా మీరు ఎలిజిబులే. బట్ అంటే నేను దానికి ఎలిజిబుల్ కాదమ్మా, ఫేస్ నా కాంగ్రెస్ అయితే 2 times కంటెస్ట్ అని అంటే ఓకే. బట్ ఇక్కడ దేర్ మే బి ఏ ఛాన్స్ టు చేంజ్ అయినప్పుడు మీరు కన్సిడర్ చేయాలంటే ఓకే అని చెప్పిన నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ పార్టీ మీ మీద మంచి ఒపీనియన్తో కన్సర్న్తో ఉంది అని అంటున్నారు. రెడీ చేసుకోండి అని మీకు ఫోన్ చేశారు. అవును. మిమ్మల్ని మిస్ చేసి పక్కన పెట్టేశారు. మళ్ళీ ఫోన్ చేశారా? నాకు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసి, మహేష్ కుమార్ ఆయన టికెట్ వచ్చింది, ఆయన వచ్చిందని చెప్పి మొన్న వారు చెప్పి రేవంత్ ఫోన్ చేయాలి అవసరం అయితే, వేమ్ గారు చేసినట్టు, వేమ్ నరేందర్ రెడ్డి గారు చేసినట్టుంది. దాంట్లో కాల్ లిస్ట్లో వచ్చే మళ్ళీ నేను కాల్ చేసిన కానీ, బట్ ఆ రోజే వారి ఫోన్ నుంచి మాట్లాడింది నాతో. ఓకే. ఆ రోజు కూడా దీపదాస్ గారు మాట్లాడింది కూడా ఆ రోజు నుంచి. ఇప్పుడు రేపు నన్ను పిలిచి మాట్లాడాల్సిన అవసరం నేను ఎప్పుడూ చేయను. అందుకనే నేను వీడియో నమ్ముకున్నాను అన్న వీడియో. ఎందుకంటే నన్ను కన్సోల్ చేయడానికి ఒక సిస్టమ్ అక్కర్లేదు. అంటే ఏంది ఫ్రీ ఆఫ్ ఒపీనియన్స్తో ఉంటావా అని ఇట్లా అంటే, నన్ను ఏం చేయాలనుకునేది పార్టీ నిర్ణయించుకుంటుంది. ఆ పార్టీ అధిష్టానానికి ఇక్కడ కానీ అక్కడ కానీ వాళ్ళకి వదిలేసిన. ఇది మాత్రమే పరిమితమైన ఆలోచనతో లేను నేను. ఇంకా చెప్పాలంటే, మీరు అన్నారు ఎవరో ఇట్లా ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తుండ్రా, మీరు ఎవరినో. వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా అదే దీపాదాస్ మున్షి గారికి పిలిచి మరీ చెప్పింది. నేను వీరేశం గారు, నేను ఆ రోజు ఎల్లా హోటల్లో ఉన్నప్పుడు పిలిచి, దయాకర్ నా తమ్ముడు,